హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు. ఐ హోప్ అనుకుంటున్నాను బాగుండాలి కూడా. మనస్ఫూర్తిగా పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే మీతో పాటు నాకు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి నిన్న మాత్రం నేను చేసిన రీడింగ్ అయితే ఎక్కువ మట్టుకైతే ఆటో డెబిట్ అయింది కాబట్టి ఇంగ్లీష్లో వెళ్ళింది. సో యూస్ అనేది సరిగ్గా రాలేదు. నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అయినా ఇందులో చెప్పినా కూడా ఇది కూడా ఇంగ్లీష్లో రావచ్చు మేబీ. ఒకవేళ ఇంగ్లీష్లో వస్తే మాత్రం కన్వర్ట్ చేసుకోండి. ఏదైనా సరే కానీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అనే లాంగ్వేజ్ ఉంటుంది, సెట్టింగ్లోకి వెళ్తే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు తెలుగు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, గటనే ఈరోజు మనం రీడింగ్ ఏం చేస్తున్నాము అంటే, నిన్న వెళ్ళలేదు అని చెప్పేసి ఈరోజు చేయకుండా ఆగలేము. అందరి కోసం కాదు, అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసం అయితే మనం అందరి కోసం చెయ్యాలి. ఓకేనా? ఓకే, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. మనకి ఈరోజు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుందో చూద్దాం మరి. ఓకేనా? ఓకే గాయ్స్, అంటే ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అవ్వలు అక్కలు చెల్లెలు అందరికీ చెప్తున్నా, పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీడియో చూస్తున్న కామెంట్స్ లైక్స్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాల్సింది ఏమిటి అంటే, ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. పర్సనల్ రీడింగ్ కాదండి, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది మీ ముందుకు, మీ కళ్ళ ముందు వచ్చిందంటే అది మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఇంగ్లీష్లో వస్తే తెలుగులోకి కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియోలో అంటే మీకు ఏమైనా సరే పాయింట్స్ రిజనెట్ అయ్యాయా, ఓకే. రిజనెట్ కాకపోతే టైం పాస్గా తీసుకోండి, అంటే ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనుకోండి. ఓకే, 30-40% రిజనెట్ అయితే ఇది మీదని తీసుకోండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అర్హులు అని అర్థం. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఫుల్ పేమెంట్ వచ్చేసి ఫుల్ పేమెంట్ తీసుకోవాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకునే ముందు మీ అందరికీ నేను ఒక చిన్న మాట చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా రీడింగ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వన్ క్వశ్చన్ తీసుకోండి. మీకు రిజనెట్ అయిందా? మీరు ఏమీ చెప్పొద్దండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, టారో రీడర్ అని ఎవరిని అంటారు? మీరు ఏమీ చెప్పకుండా, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పకుండా, మీ పేర్లు అంటే ఎవరి అయితే ఉన్నాయో వారి పేర్లు చెప్తేనే టారో రీడర్ అంటారు. చెప్తే అంటే వారి గురించి చెప్పడం పూర్తిగా, అలా చెప్పినప్పుడు టారో రీడర్ అంటారు. ఓకేనా? వన్ క్వశ్చన్ తీసుకోండి. వన్ క్వశ్చన్ తీసుకున్నాక రిజనెట్ అయ్యిందా? రిజనెట్ అయితే పూర్తి పర్సనల్ రీడింగ్ అయితే మీ ఇష్టం ఉంటే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తీసుకోండి అని మాత్రం ఎవరిని నేను బలవంతం పెట్టట్లేదు. మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. టైంపాస్ రీడింగ్ అనుకోండి. ఓకేనా? ఈ కార్డ్స్ అయితే షఫల్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్డ్స్ షఫల్ చేసే ముందు మీ పర్సన్ నేమ్ని, వారి ముఖ చిత్రాన్ని మీరు ఒక 5 టైమ్స్ అయినా మంచిగా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఈ వీడియో రిజనెట్ అవుతుంది. ఓకేనా? గట్లనే యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలి, ఈ వీడియో మీకు రిజనెట్ కావాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారో అంతమంది లైక్ అయితే చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ ప్రెస్ చేసిన తర్వాతనే, లైక్ ఇచ్చిన తర్వాత వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు రిజనెట్ అయితే అవుతుంది. ఓకేనా? యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు చెప్పాను కదా, మర్చిపోవద్దు మీ పర్సన్ నేమ్, మీ నేమ్, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వారి గురించి మీరు తలుచుకుంటూ ఈ వీడియో చూడండి. ఫస్ట్ లైక్ ఇవ్వండి. నేను కామెంట్స్ అడగట్లేదు, లైక్ అడుగుతున్నా. నా కోసం కాదు, యూనివర్స్ కోసము. నేను ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీకు నచ్చితే కామెంట్ చేస్తారు, లేకపోతే లేదు. ఏదైనా సరే కానీ అది మీ ఇష్టం అండి. మిమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడానికి మాకంతా మేమేమి మీకు జడ్జి చేసే వాళ్ళమైతే కాదండి. ఓకేనా? మీ ఎవరికి వారే లీడర్, ఎవరికి వారే. అర్థమవుతుందా అండి? మీ మనసుకు మీరే గొప్ప, ఎవరి మనసుకు వారే గొప్ప. నేను చెప్పింది మీరు చెయ్యండి అని మాత్రం నేను అస్సలే అనను. ఎవరైతే తక్కువగా మీరు థింక్ చేసుకోకండి. ప్రతిదీ కూడా మీకు మీరే హీరో, మీకు మీరే హీరోయిన్, అంతే అండి. మీ మనసుకు మీరు చెప్పుకోవాల్సింది అంతే, ఇంకేమీ లేదండి. ఓకేనా? మీ అంత గొప్పవారు ఎవరు లేరు అని మీరు అనుకోండి. తెలుసుకోవాల్సింది చాలా ఉందనుకోండి. పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. చెడు ఎక్కడైతే జరిగిందో అక్కడే మంచిని వెతుక్కోండి. పడ్డ జాగాలను నిలవడం నేర్చుకోండి, అప్పుడే ముందుకెళ్తారు. మీ అందరూ కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు కంటెంట్ ఏంటో చెప్తాను, వినండి. ఓకేనా? మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ గురించి ఒప్పందాలు ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓకేనా? మీ పర్సన్కి మీ థర్డ్ పార్టీకి మధ్య
రిలేషన్ గురించి ఒప్పందాలు ఆయన నిర్ణయము తీసుకోబోతున్నారు. అది ఏంటి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కార్డ్స్ ఇలా పడిపోయిన ఇలాగే పెడుతున్నాను, మళ్ళీ ఇందులో షఫల్ చేయడానికి కుదరదు. అవి ఎలాంటి కార్డ్స్ అయినా కానీ యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చినాయని మాత్రం నేను అనుకోగలను. ఓకేనా అండి ఫ్రెండ్స్? కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది. షఫల్ చేస్తున్నప్పుడు అయితే మీరు అనుకోవాలి అని చెప్పాను కదా, కార్డ్స్ పడిపోతే మాత్రం పడిపోయినాయి తీయను అని. సరే, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వారి పర్సన్కి అంటే మీ పర్సన్ ఓకేనా, మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏం జరుగుతుంది, ఒకవేళ పర్సన్కి థర్డ్ పార్టీకి రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, వారి మధ్యలో ఉండే జడ్జిమెంట్ ఏంటి, తీసుకోబోయే నిర్ణయం ఏంటి, ఒప్పందాలు ఏంటి, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. ఓకే అండి. అందరూ ఏదైనా సరే కానీ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగులోకి కన్వర్ట్ అయితే చేసుకోరి. ముందుగా వచ్చిన ఈ 2 కార్డ్స్ చూస్తా. వెయిట్, చెప్పాను కదా, ఈ 2 కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ అయితే ఏదో కొన్ని ఆలోచనలలో స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు, ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఏది కూడా తన కళ్ళ ముందు ఎన్ని ఉన్నా ఏమున్నా తను తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది థర్డ్ పార్టీ ఉంది అని అర్థం. థర్డ్ పార్టీతో నేను చెప్పాను కదా, నేను యూనివర్స్ ముందే అడిగాను. ఓకేనా, థర్డ్ పార్టీకి మీకు మధ్య రిలేషన్ గురించి ఏం జరుగుతుంది అని చెప్పాను కదా. గొడవలు చూడండి, ఇక్కడ వచ్చింది కార్డు, థర్డ్ పార్టీ వచ్చింది, గొడవలు కూడా వచ్చాయి, టాక్సిక్ పర్సన్ వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. టాక్సిక్ పర్సన్ వచ్చింది, థర్డ్ పార్టీ వచ్చింది, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. మీ పర్సన్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు, జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు. ఓకేనా, ఇక్కడ వినండి, థర్డ్ పార్టీకును మీ పర్సన్కే కాకుండా మీకు మీ పర్సన్కి కూడా గొడవలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఓన్లీ ఒక థర్డ్ పార్టీనే కాదండి, థర్డ్ పార్టీ వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీ పర్సన్ వచ్చేసి ఆ గొడవలకు ఎంతో దూరంగా ఉండాలి అనుకుంటున్నారు. అంటే మీతో జరిగే గొడవలకి దూరంగా ఉండడం కోసం థర్డ్ పార్టీ తోటి ఒక నిర్ణయానికి ఆ రిలేషన్షిప్లో ఒక నిర్ణయం తీసుకొని ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ఇలా పరిగెత్తుతున్నారు. ఆ నిర్ణయానికి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దామని చెప్పేసి ఆ జడ్జిమెంట్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు. ఓకేనా, మీ పర్సన్ ఆల్రెడీ మీరు గొడవ పడుతున్నారు. మీ పర్సన్ తోటి మీరు ఎవరైతే చూస్తున్నారో, ఈ చూసేవారికి చెప్తున్నాను, ఈ చూసేవారితో కూడా కొంచెం గొడవలు అయితే జరుగుతున్నాయి, మనస్పర్ధలు అయితే వచ్చాయి. ఈ మనస్పర్ధలు వచ్చిన తర్వాత మరి మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఉందా లేదా అని మీకు మీరే క్వశ్చన్ వేసుకోకండి. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అయ్యారు, మీ పైన ప్రేమ ఉంది. మీరు గొడవ పెట్టుకోవడం వల్ల మీ పర్సన్కి మనసు ఏం బాగుండట్లేదు, టెంపరేచర్ ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి అక్కడ థర్డ్ పార్టీ తోటి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక జడ్జిమెంట్కి రావాలి, ఒప్పందాలు చేసుకోవాలి. ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయంలో ఆ రిలేషన్షిప్కి ఒక ఎండ్ కార్డ్ అయినా ఇవ్వాలి, లేకపోతే ఒప్పందాలైనా చేసుకోవాలి. అంటే నీ థర్డ్ పార్టీతో అంటే వారి ఇద్దరి మీద కొన్ని ఆ కండిషన్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు గొడవ పడుతున్నారు కదా, మీ పర్సన్ తోటి ఎందుకు గొడవ పడుతున్నారు అంటే థర్డ్ పార్టీ గురించి మీకు పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి మీరు ఎక్కడ మీ పర్సన్ని దూరం చేసుకుంటారో, మీ పర్సన్ని మీరు కాదని వెళ్ళిపోతారో అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్ అయి ఉండాలి. చెప్పాను కదా, ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ థర్డ్ పార్టీ ఎవరో తెలియదు, కానీ థర్డ్ పార్టీ దగ్గర ఉండడానికి గల కారణం ఏంటి అంటే చెప్పుడు మాటలు. చాలా అంటే ఎట్లా చెప్తే అట్లా వినడము, థర్డ్ పార్టీ వెనకాలే వెళ్ళడము,
తను ఏ వేలో వెళ్తే ఆ వేలో వెళ్ళడము, తను ఎలా చెప్తే అలా అంటే బొమ్మను ఆడించినట్టు ఆడిస్తే ఎలా ఆడతారో అలా ఆడడం జరుగుతుంది. థర్డ్ పార్టీ అంటే అంటే కూర్చోవడం, లేవంటే లేవడం, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఇలా ఉండు, అలా ఉండు. కొన్ని కండిషన్స్ పెడితే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ అక్కడ కండిషన్స్‌కి ఒప్పుకోవడం అనేది జరిగింది. ఆ ఒప్పుకున్న కండిషన్స్‌ని ఇప్పుడు వాళ్ళు జడ్జ్ చేయబోతున్నారు. ఏమని జడ్జ్ చేయబోతున్నారు? అంటే అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో వీరికి ఉండడం కూడా ఆళ్ళకు కష్టంగా ఉంది. బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. మనస్పర్ధలు కూడా వస్తున్నాయి. ఓకేనా అండి? ఇక్కడ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను. ఇక్కడ ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారైతే చాలా మంది కనిపిస్తున్నారు. మ్యారేజ్ అయిన వారు కావచ్చు, మ్యారేజ్ కాని వారు కావచ్చు, మ్యారేజ్ అయినప్పటికీ ఇంకా అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారే కావచ్చు, ఖచ్చితంగా ఫిజికల్ బాండింగ్‌లో ఉన్నవారే కనిపిస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏందంటే ఇవి గొడవలైతున్నాయి కదా! దానివల్ల రోజు నిద్రపోవడం ముందు భగవంతుని ప్రేయర్ చేసుకుంటున్నారు, వేడుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు భగవంతుడా నాకెందుకు చాలా అవకాశాలున్నా కూడా వినియోగించుకోకుండా నేనెందుకు ఈ దారి పట్టాను, నేను ఇలాంటి మిస్టేక్లు ఎందుకు చేశాను అని తానే ప్రశ్నించుకుంటున్నారు మీ పర్సన్. ఎప్పుడైనా సరే తిరిగి తానే ప్రశ్నించుకుంటున్నారంట. హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటూ అందరితో సంతోషంగా ఉండాల్సిన నా జీవితము మధ్యలో ఇలా ఎందుకు మారింది అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి ఇలా ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకేనా? మీ పర్సన్ ఎందుకో మీ వల్ల మాత్రం చాలా బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని మిస్ కావాల్సిన అవసరం ఇక్కడ మీ పర్సన్కి లేదు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ థర్డ్ పార్టీనే వద్దనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని వద్దని అనుకోవట్లేదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా అంటే చాలా మీరు ఏమంటారు దీన్ని, చాలా గుర్తు పెట్టుకోవాల్సిన టాపిక్ ఇది. ఓకేనా? బండ గుర్తు అంటారు. సరే ఓకేనా? చాలా బండ గుర్తు. మీ పర్సన్ వచ్చేసి 2 క్యారెక్టర్స్ ఇన్ని రోజులు మెయింటెనెన్స్ చేశారు. ఎందుకు మెయింటెనెన్స్ చేశారు అంటే అది కూడా చెప్తాను వినండి. ఎందుకంటే ఆల్రెడీ టాక్సిక్ పర్సన్ ఉంది అని చెప్పాను కదా. తన వల్ల అంటే ఇక్కడ మిమ్మల్ని కాపాడుకోవడానికి మీకు ఏది ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. బ్లాక్ మ్యాజిక్లని అవ్వని ఇవ్వని బాగా జరుగుతున్నాయండి. అవన్నీ జరగకుండా ఒక థర్డ్ పార్టీ చాలా టాక్సిక్ పర్సన్ ఉంది మీ లైఫ్లో. అందుకని చెప్పేసి తన నుంచి తనని తాను మిమ్మల్ని కూడా రక్షించడానికి మీ పర్సన్ ఇలా 2 క్యారెక్టర్స్ మెయింటైన్ చేయడము జరిగింది. ఓకేనా? తాను గీసుకున్న ప్రపంచానికి తానే ఒక యువరాజు, తానే ఒక యువరాణి అని మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. ఈ రీడింగ్ వచ్చేసి మగవారికి, ఆడవారికి ఇద్దరికి వర్తిస్తుంది. బోత్ ఆఫ్ యూ ఎవరు చూసినా పర్వాలేదు. ఓకే? తను అనుకుంటున్నారు తానే రాజు కావచ్చు, తానే యువరాణి కావచ్చు, ఏదో ఒకటి అనుకుంటున్నారు. ఓకేనా? అలా అనుకోవడం వల్ల వీరు గిరిగీసుకున్న ప్లేస్లో వీళ్ళు ఉండాలని అనుకుంటున్నారు. ఈ గిరిగీసుకున్న ప్లేస్ని దాటి వెళ్ళాలని అనుకోవట్లేదు. కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరే ఉండాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ తోటి గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా చెప్పుడు మాటలు విని తనతోటి మునిగిపోయింది, లాస్ అయ్యింది. బిజినెస్ లాస్, మనీ లాస్, మైండ్ లాస్, మెమొరీ లాస్, అన్నీ లాస్లో ఉన్నారు. కాబట్టి మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి హానెస్ట్గా మంచి నిర్మలమైన మనస్తత్వంతో మీ పర్సన్ మీ దగ్గరే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా ఒక నిర్ణయానికి, ఒక జడ్జిమెంట్కి వచ్చారు. ఆ థర్డ్ పార్టీ వల్ల మీకు ఎలాంటి బాధలు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ రాకూడదు అని చెప్పేసి తన వల్ల 2 సమస్యల మధ్య జగ్లవుతున్నారు. నిజానికి చెప్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మేకవని పులిలాగా నటించారు. ఎందుకు అంటే ఇక్కడ నటించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అలా నటించకపోతే థర్డ్ పార్టీ మళ్ళీ మీ మీద లేని ప్రయోగాలు చేస్తుంది. అలా చేయడం, ఇలా చేయడం, ఇద్దరిని దూరం చేయడం, మీ పర్సన్ని మిమ్మల్ని దూరం చేయడం, ఇదంతా మీ పర్సన్కి తెలుసు. అక్కడ తను చెప్పినట్టు వింటూ తల ఊపినట్టే అక్కడ నటిస్తున్నారు. అక్కడ నటిస్తూ మీ దగ్గర జీవిస్తున్నారు. అక్కడ నటిస్తున్నారు, ఇక్కడ జీవిస్తున్నారు. అక్కడ హానెస్ట్గా లేరండి, ఇక్కడ హానెస్ట్గా ఉన్నారు. మీరు మీ పర్సన్ దగ్గర అయితే, మీ పర్సన్ ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా, మీ పర్సన్ మీ దగ్గర హానెస్ట్గా ఉన్నారు. ఇంకొక విషయం, ఇందులో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవలయ్యి కొంచెం ఎవరైనా దూరం అయ్యారా? ఒకవేళ దూరం అయినట్టయితే మీ పర్సన్ వచ్చి ఇవన్నీ ఓవర్ థింక్ చేసి బాగా ఆలోచించి
మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థర్డ్ పార్టీ మీతో గొడవ పెట్టుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ కొన్ని కొన్ని పాయింట్స్ రిజనెట్ అవుతాయి, అందరికని కాదు. ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. అంటే మీ మీ థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ మీతో గొడవ పడడం జరిగింది. మీతో గొడవ పడి థర్డ్ పార్టీ వరకు వెళ్ళారు. మరి అక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నారా? లేరు. లేక అక్కడ వారు చెప్పింది విని చేసి అన్ని వాళ్ళకు విసిగెత్తిపోయి అసలు జీవితం అంటే గిట్లా కూడా ఉంటుందా అని చెప్పి ఆలోచించుకొని అక్కడ నుంచి ఒక జైల్లో బందీఖానలాగా అయిపోయారు. అక్కడ నుంచి రిమూవ్ కావాలని అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అక్కడ కూడా ఏదో మేకవన్నీ పులిలాగా నటిస్తూ ఇన్ని రోజులు మంచిగా ఉన్నా మళ్ళీ గొడవలు అయ్యే చాయిస్ అయితే ఉంది. అవుతాయి, కొందరికి జరుగుతున్నాయి, ఇంకొంతమందికి జరగబోతున్నాయి. అలా జరిగిన వాళ్ళు థర్డ్ పార్టీ గురించి అయితే ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో, అంటే మిమ్మల్ని కాదని కాదు, మీరు అవును అన్నప్పటికి కూడా మీరు వారి బంధమే, మీరు వారి మనిషి, మీరు వారి ప్రాపర్టీ, మీరు వారి సొంతం, వారి ప్రాణం అని అనుకున్నప్పటికి కూడా మీకు ఎన్నో కల్లబుల్లి మాటలు కబుర్లు చెప్పి మిమ్మల్ని ఏమార్చి మాటలతో ఏమార్చి మీకు అన్నీ ఎవరైతే చేశారో వారు మళ్ళీ మీతో ప్రేమలో బందీ కాబోతున్నారు. ఓకే, మీ ప్రేమలో బందీ అవుతారు కూడా. మళ్ళీ కొత్తగా అంటే ఎన్ని గొడవలు జరిగినా మర్చిపోయి మళ్ళీ మీ వద్దకు ఇలా కొత్త పర్సన్ ఒక మంచి గుణపాఠాలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఆ గుణపాఠాలన్నింటినీ నేర్చుకొని ఎవరు ఏంటి అనేది ఒక తన విజ్ఞతకు వదిలేసి తను పూర్తిగా అన్నీ తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి ఇలా ప్రపోజ్ చేసి మీతో కలిసి ఉండాలని అయితే రీయూనియన్ అయితే ఉంది, కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఇంకొకటి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్, సపరేషన్ అంటే ఎవరైనా కావచ్చు. అది థర్డ్ పార్టీ రిలేషన్ అయి ఉండొచ్చు, ఒకటే ఫ్యామిలీ ఉండొచ్చు, ఇలా మ్యారేజ్ అయిన వారు వస్తారు, మ్యారేజ్ కాని వాళ్ళు వస్తారు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వాళ్ళు, సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ ఎవరైనా వస్తారండి. ఓకేనా, ఇందులో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వస్తారు. ఇందులో ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ వీడియో వర్తిస్తుంది. గట్లనే ఇక్కడ గొడవలు చెప్తున్నాను కదా, ఇక్కడ మెయిన్ మన కార్డ్స్ చూసుకుందాం. ఇక్కడ మెయిన్ ఏమున్నాయి అంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్ ఉంది, ప్రపోజ్ ఉంది. మనకు కావాల్సిన కార్డ్స్ మాత్రమే తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ థర్డ్ పార్టీ చెప్పినట్టు వినడం, ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ టవర్ కార్డ్ అంటే జడ్జిమెంట్, అంటే థర్డ్ పార్టీ తోటి చివరి వరకు జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. ఓకేనా, థర్డ్ పార్టీ తోటి జడ్జిమెంట్ చేసుకుంటున్నారు. అట్లనే మీ పర్సన్కి మీకు చాలా గొడవలు అయితే జరిగాయి, అదంతా జరిగిపోయింది. ఇక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చెప్తున్నాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారి మధ్య ఏ రకంగానో మనస్పర్ధలు, గొడవలు, జడ్జిమెంట్ వరకు వచ్చింది కదా అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి టాక్సిక్ పర్సన్ ఉండడం వల్ల అలాంటిది ఏమైనా జరిగి ఉండాలి, లేదైనా మనీ ఇష్యూస్ ఉండాలి, మనీ ప్రాబ్లం అయి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవాలి, సంథింగ్ ఏదైనా జరగచ్చు. కానీ మీ ఇద్దరి మధ్యలో మాత్రం ఈ రీయూనియన్ అయితే జరిగేది ఉంది. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేది ఉంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. హ్యాపీ డేస్ అంటే మంచి సెలబ్రేషన్ అయితే జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు థర్డ్ పార్టీ దగ్గర కొన్ని నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ ఈ కండిషన్లకి మరి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఆ ఒప్పందాలకు గల వాస్తవం ఇదేనండి. వాస్తవం అంటే ఒప్పుకుంటారా లేదా అంటే అక్కడ ఒప్పుకుంటారు. ఆ కండిషన్స్ ఏవైనా కావచ్చు. ఆ థర్డ్ పార్టీని వదిలేయచ్చు, లేదు కొద్దిగా ఏదైనా సరే మురిగిపోయిన కాళ్ళు కొట్టేసుకోక తప్పదు. అలాంటప్పుడు ఒకేసారి ఏదాన్ని నిదానంగా ఏ పని అయినా నిదానంగా చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్క సమస్యకు సొల్యూషన్ అనేది ఉంటుంది. గట్లనే ఈ థర్డ్ పార్టీ చెప్పాను కదా, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ గురించి ఏదైనా సరే ఒక జడ్జిమెంట్, ఒక నిర్ణయం, ఒప్పందాలు ఏవైతే తీసుకోవాలని అనుకుంటున్నారో కొన్ని కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్, నిర్ణయాలు, ఒప్పందాల వల్ల మీ పర్సన్ వారి దగ్గర నువ్వు నా జోలికి రావద్దు, నువ్వెవరో నేనెవరో, ఇన్ని రోజులు అయిపోయింది, నేను నీకు తిరిగి ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇచ్చావు, ఏదైనా కావచ్చు, నా ఫ్యామిలీ వరకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేయు, నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని నిర్దాక్షిణ్యంగా వదిలేయాల్సిన సమయం కూడా అతి తొందరలోనే ఉంది.
ద టవర్ కార్డ్ అంటే చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అక్కడ థర్డ్ పార్టీని వదిలేయచ్చు. గట్లనే ఇక్కడ గొడవలైన వారు కూడా కొంతమంది ఎవరైతే చెప్పాను కదా, మీ పర్సన్ మీతో కూడా కొన్ని మనస్పర్ధలకు రావడం కూడా జరిగింది అని. మీ పర్సన్ మీతో ఎవరైతే గొడవలకు వచ్చారో వారికి మాత్రం మళ్ళీ రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి, చెప్తున్నాను. ఖచ్చితంగా కలవబోతున్నారు, రీయూనియన్ ఉంది. మీ లైఫ్ ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీరు ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారై ఉన్నారండి. ఫిజికల్ బాండింగ్ అంటే ఎక్కువ మట్టుకు మ్యారేజ్ అయిన వారైతే తెలిసి మ్యారేజ్ అయిన వారు ఉంటారు, మ్యారేజ్ కాకుండా కూడా ఫిజికల్ బాండింగ్లో కలిసి ఉన్నవారే ఉంటారు. వారికే ఈ వీడియో వర్తిస్తుందండి. ఇంకా వేరే అనదర్ పర్సన్కి ఎవరికి కూడా ఈ వీడియో వర్తించదు అని నేను చెప్పను. మీరు ఎలా ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అవుతాయి, అన్ని పాయింట్స్ అయితే కావు, కొన్ని మాత్రమే అవుతాయి. ఎందుకంటే జనరల్ వీడియో కాబట్టి, జనరల్ రీడింగ్ కాబట్టి. అర్థమవుతుందండి. ఏ పాయింట్స్ అయితే మీకు రిజనెట్ అవుతాయో అవి మీకు రిజనెట్ కావాలి అనుకుంటే ముందు కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసిన తర్వాత ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది రిజల్ట్ అర్థమవుతుంది. ఓకేనా? ఇందులో థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియో పూర్తిగా ఎవరైతే కంప్లీట్గా చూస్తారో వారికి అర్థమవుతుంది. వారే మీరు కామెంట్ పెడతారా పెట్టరా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, అది మీ ఇష్టం అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకేనా? ఏంజల్ డెక్స్ అయితే తీసుకుందాం. మరి ఏంజల్ ఏమంటున్నారు చూద్దాం. ఓకేనా? ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. మరి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ డివైన్ వ్యూవర్స్కి మంచి మెసేజ్ అయితే ఉండాలి. ఓకేనా? మీరు ఏదైతే ఓవర్ థింక్ చేస్తున్నారో అది ఊరికే పదే అవే ఆలోచించుకుంటూ మీ మైండ్ అంతా ఖరాబ్ చేసుకోకూరి. ఓకేనా? ఓకే, మీరు ఏ పని అయితే అనుకుంటారో ఒక 5 వీక్స్ పట్టచ్చు, 5 మంత్స్ పట్టచ్చు, కొన్ని రోజులలో జరగబోతున్నాయి. ఆ భగవంతుడు మీకు ఏదో కొంచెం ఇంకేదో గుణపాఠం, ఇంకేదో ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని అనుకుంటున్నారు. మీరు మరో కొత్త ప్రపంచాన్ని చూపించాలని అనుకుంటున్నారు. అబండెన్స్, నమ్మకంగా ఉండండి. ఓకేనా? కొంతమంది ఏవైతే అంటే చెడు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఆపివేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు ఎంతవరకు ప్రతి ఒక్కటి అందరికీ బాగానే వచ్చింది. ట్రస్ట్, నమ్మండి. అంటే నేను చెప్పిందంతా నిజమే, నమ్మండి. మీరు ఏదైతే కొన్ని విషయాలు ఆలోచిస్తున్నారో, కొన్ని మీ మైండ్కి వస్తున్నాయో, ఏదైతే నమ్మాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయారా, ట్రస్ట్, నమ్మనంటే నమ్మండి. మీ పర్సన్ని ప్లీజ్, హానెస్ట్గానే ఉన్నారు మీ పర్సన్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ కార్డ్స్ షఫల్ చేసినప్పుడైతే చూడండి అని చెప్పాను కదా. ఈరోజైతే డయల్స్ వేయడం మర్చిపోయాను అనుకుంటున్నారా? లేదు, డయల్స్ వేస్తున్నాను. 2 4 2 మళ్ళీ 2 చూడండి. ఓకేనా? 2 3 టైమ్స్ వచ్చిందండి. ఓకేనా? 5 ఒక టైమే వచ్చింది, 6 వచ్చింది, అంతే అండి, ఇంకేమీ లేదు. ఇంకొక విషయం, ఆల్ఫాబెట్స్లో ఎవరెవరు ఎక్కువ ఉన్నారో చూద్దాం. ఓకే అండి. B, S, H, M, L, A, Z, X, Q, U, D, O. ఈ స్పెల్లింగ్స్ వీరేనా? అసలు ఈ స్పెల్లింగ్స్ అంటే ఈ ఆల్ఫాబెట్స్లో వచ్చినాయి వీరేనా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో మేషరాశి నుంచి మీనం వరకు 12 రాశుల వారికి వర్తిస్తుంది. జనరల్ రీడింగ్ అండి, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. అందులో వచ్చిన వారికి అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఈ రిజనెంట్ వీడియో ఎక్కువగా అవుతుంది. ఓకేనా? అందులో ఉన్న వారికి. ఓకేనా? ప్రతి ఒక్కరికి అని నేను చెప్పలేను. ప్రతి ఒక్కరికి ఇవి వచ్చిన వారేనా అని మాత్రం నేను చెప్పను. వచ్చినా రాకపోయినా రెగ్యులర్గా తీస్తున్నా కాబట్టి ఆల్ఫాబెట్స్ తీస్తాను. ఇందులో మీరు ఏం సందేహం పెట్టుకోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ మీకు నచ్చితే పెట్టండి, లేకపోతే లేదు, లివ్ ఇట్ టైం పాస్ అనుకోండి. ఈ వీడియో కూడా చెప్తున్నాను, మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వారికి కూడా మీరు ఇది అంటే మీ పర్సనల్ అనుకోకుండా ఇది ఒక ఎంటర్టైన్ అనుకొని చూసినా పర్వాలేదు. టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకే, పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.